ఎస్ బిగ్ బాస్ షో అనేది మనం టీవీలో చూసి ఎంజాయ్ చేయటం వరకే. ఒక 100 రోజుల పాటు జరిగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. దాన్ని బేస్ చేసుకుని చాలా వరకు కూడా యూట్యూబ్ ఛానల్స్ కానీ కంటెంట్‌ని క్రియేట్ చేయటం, మంచి వ్యూస్‌ని సాధిస్తాం. అంతవరకు ఓకే. ఇదంతా కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫైనలైజ్ జరిగినప్పుడల్లా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బయట విపరీతంగా మనుషులు గ్యాదర్ అవ్వటం, అత్యుత్సాహం ప్రదర్శించటం, పరిధులు దాటి వాళ్ళందరూ కూడా నానా యాగి చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమాన్ని మనం గత కొన్ని సీజన్ల నుంచి కూడా పరిశీలిస్తూ వస్తున్నాం. ఈసారి కూడా పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వెలుపల వాళ్ళు చేసిన హంగామా అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. నిజానికి గతంలో కూడా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ తమ కంటెస్టెంట్కి సపోర్ట్గా బయట నినాదాలు చేయటం, విన్నర్గా నిలిచిన వాళ్ళని కూడా ఊరేగింపుగా తీసుకువెళ్ళటం, రన్నరప్గా నిలిచిన వాళ్ళకి కూడా ఓకే మీరు బాగా ఆడారు అని చెప్పేసి ఒక సపోర్ట్ అందిస్తూ జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే తరహా సపోర్ట్ అందించేందుకు వందలాది మంది అన్నపూర్ణ స్టూడియో బయట వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి గతంలో కంటే కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కంటెస్టెంట్స్కి సంబంధించిన కార్లు అద్దాలు అనేది ధ్వంసం అవ్వడం జరిగింది. ఇది చాలామందిని ఇబ్బంది పెట్టింది. దీని మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి అశ్విని కూడా విచారణ వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేస్తూ వచ్చింది. పోలీసులు రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చారు. ఈసారి కూడా అంటే వాళ్ళు కొద్దిమేర ఈ తమ కంటెస్టెంట్లకు సపోర్ట్ చేసుకుంటారు అన్నట్టుగా కూడా కొంచెం వాళ్ళు వదిలేసిన క్రమంలో చాలామంది కొంచెం యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిధి దాటి బయటకు వచ్చే కంటెస్టెంట్లు ఈ షోలో ఫినాలే పాల్గొన్న వాళ్ళందరి మీద కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల వారు కాళ్ళ అద్దాలు ధ్వంసమైన పరిస్థితి ఈసారి ఎక్కువగా కనిపించింది. పల్లవి ప్రశాంత్కు గిఫ్ట్గా ఇచ్చిన కారు అద్దాలు వాటి కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే అశ్వినితో పాటు అమర్దీప్కి సంబంధించిన అద్దాలు కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఆ వార్త అయితే మనం చూస్తూ వచ్చాం. దీంతో పాటు దీనికి రోడ్డు మీద వెళ్ళి ఒక ఆర్టీసీ బస్సును కూడా వాళ్ళు కొంతమంది యువకులు ధ్వంసం చేశారు. నిజానికి వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వారని పక్కన పెడితే కేవలం బిగ్ బాస్ ఈ ఫినాలేను బేస్ చేసుకుని చాలామంది అక్కడికి వచ్చి తమకు సంబంధం లేకపోయినా సరే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో కూడా వాళ్ళందరూ చేస్తూ మద్యం సేవించి మరి ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ ఉండటం అనేది చాలామంది కామన్ పీపుల్ రోడ్డు మీద ఏదో పనుల మీదకి వెళ్ళి ఉద్యోగాల రీత్యా లేదంటే ఏదో పని మీద తిరిగే వాళ్ళందరికీ కూడా గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో వెలుపల జరిగిన పరిస్థితులు అనేవి చాలా భయాందోళనకు గురి చేశాయని చెప్పుకోవచ్చు. గతంలో సన్నీ విన్నర్గా నిలిచినప్పుడు కూడా ఇదే తరహా హడావిడి నానా యాగి అంతా జరిగింది. ఒక ర్యాలీ చేసే క్రమంలో ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రన్నరప్గా నిలిచిన వ్యక్తిని గేల్ చేయటం, అలాగే మిగతా కంటెస్టుల గురించి చెడుగా మాట్లాడటం, కొంతమంది మీడియా సంస్థలకు సంబంధించిన కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా సంస్థలకు సంబంధించిన ఎక్విప్మెంట్ను కూడా దొంగతనానికి గురైన సందర్భం ఉన్నారు, జేబు దొంగతనాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పోలీసు నిఘా అనేది కరువు అవటం, అంటే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఇలాగే ప్రతి సీజన్కి కూడా ఇదే తరహా కంటిన్యూ అయ్యి కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది, గొడవలకు దారితీసే అవకాశం ఉంది. సో ఇప్పుడు జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ అన్నపూర్ణ స్టూడియో బయట జరిగి ఈ నానా యాగి మీద కాస్త నిఘు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కామన్ పీపుల్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. షోని ఒక నార్మల్ షోని 100 రోజుల పాటు టీవీలో చూసి ఎంజాయ్ చేసే షోని చూసి ఎంజాయ్ చేసి విన్నర్గా నిలిచిన వాళ్ళని సపోర్ట్ చేసి రన్నరప్గా నిలిచిన వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ క్రమంలో నానా యాగి చేయడం, పరిధులకు మించి వాళ్ళు ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం, గొడవలకు పాల్పడటం అనేది ఇది చాలా దురదృష్టకరమైన రీతిలో కూడా ఈ కంటెస్టెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ షోను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి పరిణామాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు.